వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, వెన్నుపోటు వేద్దాం అనుకున్న కుట్ర క్రియేట్ చేయలేకపోయారండి. అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అవకాశంగా తీసుకోవాలి అనుకుంది, జరగలేదు. ప్రొటెక్షన్ ముందు వారి యొక్క కర్మ వాళ్ళని వదలలేదండి. మీ యొక్క ప్రొటెక్షన్ ముందు అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? ఎస్, మనీ ఇచ్చి మీ విషయంలో అవకాశంగా తీసుకోవాలనుకున్నారంట. వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట, ఇచ్చి పోగొట్టుకున్నారండి. సిస్టర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ మీ విషయంలో, సిబ్లింగ్ విషయంలో. ఓకేనా? అండ్ వాళ్ళకి ఏంటి అంటే మీ విషయంలో బౌండరీస్ దాటుదాం అనుకున్నారు, కానీ ఈలోపే వాళ్ళకి జ్ఞానోదయం అయ్యింది. మీతో మీ మీ అంటే మీరు అమాయకులు. ఇక్కడ మీ తప్పేమీ లేదు. మీ వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. అసలు మీ వల్ల ఎవరికీ నష్టం లేదు. ఓకేనా? మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు అండ్ మీరు ఇంకా సపోర్ట్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళకి. కానీ మీరు హ్యాపీగా ఉండకూడదు అనుకున్న వారి యొక్క దుర్బుద్ధి ఏదైతే ఉందో అది వారి పతనానికి ఫస్ట్ స్టెప్ అండి. అండ్ రెండవది, నో రియలైజేషన్. వాళ్ళు మీ మీ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా? మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్న రూమర్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి. పైగా వాళ్ళు హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలా సీసీస్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో సంథింగ్ బెటర్ ఇది ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నా ఆ స్పిరిచువల్ అవాక్నింగ్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. నో రియలైజేషన్ అంటే ఎవరికి నష్టం? వాళ్ళు మూర్ఖంగా ఉంటాయి. వారి కుందేలకు మూడే కళ్ళను వాదిస్తే ఎవరికి నష్టం? వారికి నష్టం. ఓకేనా? ఇక్కడ ఎంతకాలమో ఎవరు కూడా చూసి చూడనట్టు కళ్ళు చెవులు నోరు మూసుకోరండి. ఓకేనా? మీ విషయాల్లో వాళ్ళు చేస్తున్న కుట్ర, మీ విషయాల్లో వాళ్ళు చేస్తున్న కక్ష ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అది నేచర్కి కూడా అగెనిస్ట్. ఓకేనా? ఇక్కడ మీరు అమాయకులండి. ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, వేగంగా అవకాశాలు చూసుకోవడానికి డివైన్ పర్మిషన్ లేదు. మితి మీరితే వాళ్ళ కర్మ అనేది చాలా హెవీగా అనుభవించేస్తారు. మీరు అసలు ఏమీ చేయవసరం లేదు. ఎస్, సీసీ ద్వారా సెలబ్రేషన్ లేకుండా చేయాలి. ఫెమినైన్ ఎనర్జీ విషయంలో అవకాశం లేదు. ఓకేనా? అండ్ అనుకుంది జరగదు. వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఫర్ సమ్ వన్, టేక్ యాజ్ రీజనేట్ అండి. అండ్ న్యూ బిగినింగ్ ఏదో చేస్తున్నారంట, ఎలాగైనా మొదలు ఆపేయాలని. రిలాక్స్. ఆ ఆలోచనలో మొదలు ఆపాలన్న ఆలోచనే మీరు మర్చిపోండి. ఓకేనా? మొదలు ఆపేయాలన్న ఆలోచన అనేది అసలు జరగదు, అది కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసి. ఓకేనా? సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళే చింతకాయలు కోసేసి గాల్లో ఎగరేసేసి వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం వచ్చేసింది అన్నట్టుగా వాళ్ళు తప్పు చేసే వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ చేత ఇంకా పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తున్నారు. నిజానికి మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారండి. అదొక రీప్లేస్మెంట్. మీకు వచ్చిన జలుబో దగ్గో జ్వరమో అదొక రీప్లేస్మెంట్ అండి. ఓకేనా? వాళ్ళు చేసింది కాదు అది. ఓకేనా? డోంట్ స్టాప్. మీకు ఒక సమయం నుంచి ఇంకొక సమయం చేంజ్ అవుతున్నప్పుడు ఒక ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవి ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్కి చేంజ్ అవుతున్నప్పుడు మంత్లీ 15 days. ఓకేనా? పంచమి టు పంచమి అండ్ అమావాస్య టు అమావాస్య, పౌర్ణమి టు పౌర్ణమి ఏవైతే సిచ్యువేషన్స్ మూమెంట్స్ జరుగుతాయో దానివల్ల ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో భ్రమల్లో ఉంటారు. అప్పుడు మనం వాటర్ ఎక్కువగా తీసుకోవటం, మెడిటేషన్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల మనం క్లారిటీలోకి వస్తాం. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది సీజనల్ ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే దాన్ని మీకు చిన్నగా ఎమోషనల్గా మీకు డిటాచ్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో దానివల్ల ఏంటంటే మీరు దిష్టి తీసుకున్నా లేదని మీరు చేస్తున్న పరిసరాలను కొంచెం క్లీన్గా ఉంచుకుంటే అది కూడా అయిపోద్ది. ఇంత మాత్రాన ఏదో చిన్న చిన్న ఇబ్బందుల్ని వాళ్ళు ఏదో సాధించేసామని చెప్పి దానిని ఇంకొంచెం అతి చేసి వాళ్ళ తల మీదకి తెచ్చుకుంటున్నారండి. ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే ఎవరికి అవకాశం లేదు. మనీ రొటేషన్ చేసినా సరే ఛాన్స్ లేదు. నిలబడకుండా చెయ్యాలి అనుకోవటం శుద్ధ దండగండి. ఓకేనా? సాడ్ చేయాలి, బాధ పెట్టాలి, ఎలాగైనా 420s వారి జీవితాలని తలకిందులు చేసేసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. చిన్నపాటి సెల్ఫ్ కేర్ తీసుకుంటే మామూలు అయిపోద్దండి. ఓకేనా? మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. చాలా వేగంగా అంటే వేగంగా ఇద్దరు మేల్ పర్సన్స్ రైట్ సైడ్ నుంచి అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక మేల్ పర్సన్ ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. 420 అండి. అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి క్రియేట్ చేసేద్దాం అని అనుకున్నారంట. దానికి సంబంధించి వర్క్ ఆన్ చేశారంట.
బట్ ఏంటి అంటే వర్క్ అవ్వలేదు. ఓకేనా? దారి లేదండి. వెరీ క్లియర్. అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ హైయెస్ట్ గాడు కొట్టి పడేశారు. ఇద్దరి విషయంలో క్రియేట్ చేయాలనుకుంది హైయెస్ట్ గాడు కొట్టి పడేశారు. వారికి దారి లేదు. ఓకేనా? గూఢచారులు థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లోకి ఇన్వాల్వ్ చేయలేరు, బాధ పెట్టలేరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని అనుకుంటున్నారంట. ఇంకా మొత్తానికి ఆరోగ్యం బాగోకుండా చేసేస్తే వాళ్ళు ఏం పనులు చేసుకోరు కదా అని గూఢచారులు అనుకుంటున్నారు. ఒక వ్యక్తి పని ఆపకూడదు, ఆపడానికి పర్మిషన్ లేదు అంటే ఆ పని ఎలాగైనా జరిగిపోద్ది. ఓకేనా? వీళ్ళు ఇంతలో మధ్యలో దూరిపోయి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది కలిగేలా చేయాలనుకోవడం మహాకర్మ అవుద్ది. కర్మకి కర్మ, కర్మకి కర్మ, కర్మ మీద కర్మ చేస్తున్నారండి వీళ్ళు. ఓకేనా? డబ్బులు పోగొట్టుకున్నారు. ప్రతిఫలంగా ఏం జరిగింది అంటే కేర్ గివర్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంటా బయట మీరు బ్యాలెన్స్ అయిపోయారండి. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు అనుకుందైతే జరగలేదు. ఇంటిని బాధ పెట్టేద్దాం అనుకున్నారు. ఓకేనా? నలుగురిని బాధ పెట్టేద్దాం అనుకున్నారు ఇంటి యజమానితో సహా. అది కూడా జరగలేదండి. అలాగ ముగ్గురు దారులు చూస్తున్నారు మేల్ పర్సన్స్ మీ ఇంట్లో అందరినీ కూడా బాధ పెట్టేయాలని. ఓకేనా? అండ్ మీ లైఫ్‌లో హెల్ప్‌ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారండి. అండ్ కనిపించే వాళ్ళు కొంతమందే. మీ ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళే మీ చుట్టూ కనిపిస్తూ మిమ్మల్ని ఎక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ నిజం ఏంటి అంటే మీ మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు అనేది నిజం. మీరు అలోన్ కాదు అనేది నిజం. ఓకేనా? అండ్ మీ మంచి కోరుకునే వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటారు. మీ చెడు కోరుకునే వాళ్ళే నిరంతరం మీ గురించి ఆరా తీస్తూ మీ పక్కనే ఉంటూ మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళని నటిస్తారు. ఓకేనా? సో, ఎవరు నటించేవాళ్ళు, ఎవరు మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. దట్ ఈస్ ద స్పిరిచువల్ అవాకెనింగ్ అండి. ఓకేనా? ఇప్పుడు మీ జీవితంలో నటించే వాళ్ళకి మీ చుట్టూ ఉన్న అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళు నటిస్తున్నారా, యాక్ట్ చేస్తున్నారా, మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారా, మీ మీద నిందేస్తున్నారా, లేదా మీ టైం వేస్ట్ చేస్తున్నారా? ఓవరాల్‌గా వాళ్ళు నిందేసినా ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు మీ టైం వేస్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో, మీరు ప్రశాంతంగా ఉన్నారు కదా! వాళ్ళొక మాట అనడం వల్ల మీరు రివర్స్ అవుతారు, అరుస్తారు, అగ్రెసివ్ అవుతారు, కోపం. అంటే ఎనర్జీ ఏమైంది? ప్రశాంతత నుంచి చేంజ్ అయింది. అదే వాళ్ళకి కావాలి. ఓకేనా? మీరు ప్రశాంతంగా ఉంటున్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో రాయేయడం అనమాట. ఓకేనా? అది వాళ్ళకొక ఒక వే ఆఫ్ ఆనందం. సో, అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసేయండి. చూసి వదిలేయండి. మీ ప్రశాంతత మీకు చాలా ముఖ్యం. మీ పని మీకు చాలా ముఖ్యం. వాళ్ళు ఎంతసేపు ఉండరు, ఎంతసేపు అలా కొట్టుకోలేరు. ఓకేనా? సో, ఇలాంటి ప్రయత్నాలు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వాళ్ళు చేయడమే కాదు, పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో, ఎనకింటోళ్ళతో కూడా చేపిస్తున్నారు. సో, వాళ్ళ సౌండ్‌లు, కేకలు, పనులు చూసి మీరు టెన్షన్ పడొద్దు, బీపీ తెచ్చుకోవద్దు. అదంతా కొంతసేపే. ఓకేనా? సో, అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి. అండ్ ఇది కంటిన్యూ చేస్తానంటే ముందు నేచర్ ఒప్పుకోదు. ఓకేనా? గాలిలో వాళ్ళే కొట్టుకెళ్ళిపోతారు. ఎలా వచ్చారో అలాగే. సో, మనీ ఎవరైతే ఇచ్చారో ఇచ్చి పోగొట్టుకుంటున్నారు. యంగ్ పర్సన్ ఇచ్చి పోగొట్టుకుంటున్నారు. ఓల్డ్ పర్సన్ ఇచ్చి పోగొట్టుకుంటున్నారు. దారైతే లేదు. యూ ఆర్ రెడీ ఫర్ సంథింగ్ బ్యూటిఫుల్. ఐ యామ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 2222 4 వేస్‌లో మీరు బ్యాలెన్స్ అవుతున్నారు. ఓకేనా? ఒకసారి రీచెక్ చేసుకోండి. మీ పనిని రీవాల్యుయేట్ చేసుకోండి. ఓకేనా? ప్రయారిటీ వైస్‌గా పెట్టుకొని ఏది ఫస్ట్, ఏది తర్వాత అనేది డిసైడ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.